హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కోసంపేటి శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం రాబోయే రోజుల్లో జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మొన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత జనసేన ప్రభావం ఎలా ఉందని. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. మొన్న జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన ప్రస్థానం అనేది సామాన్యుల నుంచి వచ్చింది, ఈవెన్ మీలాంటి అధికార ప్రతినిధులను కూడా ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేక లేదంటే వేరే ప్రలోభాలు ఏమీ లేకుండా మాట్లాడే సామర్థ్యం ఉన్నది గుర్తించి జనసేన పార్టీ మీకు అధికార ప్రతినిధి ఇచ్చారని సార్ స్వయంగా ప్రకటించారు. దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? దీపక్, సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ అంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత లక్ష్యాలు ఏముంటాయంటే, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టిన ఏ వ్యక్తి అయినా సరే, నేను అధికారంలో రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, నా పార్టీ అధికారంలో కొన్ని సంవత్సరాల ప్రయాణం చేయలేనటువంటి భావంతో ఉంటుంది. కానీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత ఆయన అప్పటికే ఉన్నటువంటి గత అనుభవాలు అన్నీ, ఆ వెయిటేజ్ అంతా కూడా మోస్తా 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున తాను ఏమీ ఆశించకుండా అప్పటికున్న పరిస్థితులను బట్టి, రాష్ట్ర విభజన జరిగింది కదా, పరిస్థితులను బట్టి ఆ రోజున తెలుగుదేశం బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచి అధికారంలో రావడానికి ఆయన తన వంతు కృషి చేశారు. ఆ రోజు కూడా ఆయన వ్యక్తిగతంగా ఏమీ పలానా పదవులు కావాలని కానీ ఇప్పుడు అడిగితే ఏదైనా తెచ్చుకోగలడు ఆయన. అదే పార్టీ అప్పుడే పుట్టింది కాబట్టి, పార్టీ ఇంకా సంస్థాగతంగా బలపడలేదు కాబట్టి ఎవరికీ కూడా అడగల. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఉంటే బాగుపడుతుంది, అదే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం చేతిలో పడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అనే భావంతో ఆయన ఆ రోజు మద్దతు చెప్పారు. సరే, ప్రయాణం అలా కొనసాగుతుంది. 2019-24 మధ్యన మన రాష్ట్ర పరిస్థితులు ఏంటో కూడా మనం చూసాం. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం సభలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అక్కడ ఏమని, ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పేసి మాట్లాడారు. దాంతో సహజంగానే జనసేన పార్టీలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మళ్ళీ తెలుగుదేశం పార్టీని లేకపోతే ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మనం కృషి చేయడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, మనం రాజకీయాలు ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ వ్యతిరేక ఓటు చీలితే, మళ్ళీ దుర్మార్గం నుండి ఆ చేతిలో పడితే ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోద్దని. కాబట్టి ఆ రోజున ఆయన కాస్త వెనక్కి తగ్గి, ఎక్కడ తగ్గాలో తగ్గి, కూటమి పార్టీలు 3 పార్టీలని కలిసిలా ఏర్పాటు చేసి పైన నుండి బీజేపీని ఒప్పించి ఒక రోడ్ మ్యాప్ పట్టి క్రియేట్ చేశారు. దానికి ఫలితం ఏంటో మనం చూసాం. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకి మా లాంటి వాళ్ళు ఎంతోమంది, మా భావన ఒకటే దీపక్, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఆయనకి ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి పడరాని మాటలు, అనరాని మాటలు, అందరితో పడి నిందలు, ఎన్నో అవమానాలు, ఇంత అవసరం లేదు ఆయనకి. హ్యాపీగా ఆయన ఒక సినిమాకి సంతకం పెడితే 100 కోట్లు వస్తాడు ఆయనకి. అటువంటి వ్యక్తి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? నేను పదే చెప్తాను దీపక్, ఒకవేళ రాజకీయంగా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అవుతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం ఏం లేదు. అది రాష్ట్రానికి నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లో రావాలని ఆశ ఉందనుకోండి, ఏదో చెయ్యాలి, రావాలి, ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు, పవన్ కళ్యాణే ఫెయిల్ అయ్యాడు మనమెంతరా అని ఫీలింగ్ రాకూడదు యూత్లో, ముఖ్యంగా యువతలో. అంత గ్లామర్ ఉండి, అంత డబ్బు ఉండి, అంత ప్రజాదరణ నుండి అటువంటి నాయకుడే రాజకీయాల్లో ఫెయిల్ అవుతే మనం వచ్చి ఏం సాధించగలం అనేటువంటి నిరాశా నిస్పృహలు యూత్లు రాకూడదు. అందుకని నేను పదే చెప్తాను, నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకున్న మాట అదే, మేము మీ గురించి అని కాదు సార్, మీరు ఫెయిల్ అవుతే సొసైటీకి నష్టం. అదేవిధంగా ఆయన కూడా అతని వెనకాల డబ్బులు ఉన్నాయా, వాడు వెనకాలటువంటి రాజకీయ అనుభవం ఏంటి, వారి తల్లిదండ్రులు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా, రేపు వద్దున భవిష్యత్తులో ఇలా ఉపయోగపడతారు, ఇది ఆలోచించలేదు ఆయన. మన పార్టీలో ఉండే వ్యక్తి మనకి సమాజానికి ఉపయోగపడతాడా లేదా అనేటువంటిది ఒకటే కాన్సెప్ట్తో మా అందరికీ పదవులు ఇచ్చాడు ఆయన. అంతే తప్ప మా వెనకాల బ్యాక్గ్రౌండ్స్, మా వెనకాల డబ్బు దాసకాలు ఏం చూడాల. తర్వాత చాలామంది మా పార్టీ పెట్టిన 10 సంవత్సరాల్లో అనేక మంది పెద్ద బ్యూరోక్రాట్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరో ఒకరు చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది ప్రయాణం చేయలేక వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన పార్టీ పెట్టింది ఎవరో వస్తారో ఎవరో వెళ్తారని కాదు, ఆయనకి తెలుసు ఆయన నిలబడ్డాడు, ఆయన వెనకాల జన సైనికులు, వీర మహిళలు నిలబడ్డారు.
మధ్యలో ఉన్నటువంటి లేయర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏంటంటే పదవులు ఆశించే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఒక్కోసారి సందర్భంలో పదవులు దక్కకపోతే వెళ్ళిపోతారు, వేరే మార్గాలు చూసుకుంటారు. కానీ ఈ జన సైనికులు వీర మహిళలు అలా కాదు. కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన చేసే ప్రయాణం చేసే విధానం, ఆయన చేసేటువంటి కార్యక్రమాలను నచ్చి ప్రయాణం చేస్తున్న వాళ్ళం మేము. నేనే ఉదాహరణ, 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఆయన ఓడిపోయాడు. నేను అంతకుముందు నుంచి ప్రయాణంలో ఆయనతో పాటు ప్రయాణం చేసినా కూడా అఫీషియల్గా పార్టీలో జాయిన్ అవ్వాల. 2019 ఎన్నికల్లో ఒక నిరాశాజనకమైనటువంటి వాతావరణంలో మొట్టమొదటి జాయినింగ్ నాది. కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి జాయినింగ్, ఎటువంటి ఆశలు లేవు అనుకున్నప్పుడు మీరు జనసేనలో జాయినింగ్, ఫస్ట్ అఫీషియల్ జాయినింగ్ నాది. చాలామంది అన్నారు ఓడిపోయిన పార్టీలోకి అధ్యక్షుడే ఓడిపోయాడు, ఆ పార్టీలోకి నువ్వు వెళ్ళి ఏం సాధిస్తావు. నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, గతంలో నేను వేరే పార్టీలో చేశాను, సామాజిక చేశాను, దాని గురించి అని కాదు. కానీ మన లక్ష్యం, మన ఆశయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సమాజానికి చాలా ఉపయోగం. ఆయన కంటిన్యూగా రాజకీయంగా బాగుంటే ఎంతోమందికి ఉపయోగపడతాడు, ఎంతోమంది పెద్ద ప్రజల కన్నీళ్ళు తుడుస్తాడు. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతను ఏమీ వ్యక్తిగత స్వార్థం లేదు, ఏం ఆశించడు. ఆయనకి ఏం కావాలి? చాలామంది ఆశిస్తారు ఏంటంటే బుగ్గకారు, ప్రోటోకాల్, సెక్యూరిటీ, ఇవన్నీ. ఆయన లేందా? ప్రధానంగా లేందా? ఆయన ఏం చూడలేదైనా. కానీ ఎన్ని మాటలు పడ్డాడు ఆయన. చేతి డబ్బులు భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకుడు తన చేతి సొమ్ము ఎవడో ఖర్చు పెట్టాల. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ధనిక ముఖ్యమంత్రిగా చేశాడు గత 5 సంవత్సరాల్లో. ఏ రోజున జేబులో 5 రూపాయలు ఇచ్చాడా? మొన్నటిగా మన కృష్ణానది బుడమేరు వరదలు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇచ్చారో తెలియదు. అలా కాకుండా ఆయన అధికారంలో ఎవరున్నారో అంత సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా వచ్చిన వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, లేకపోతే కరోనా లాంటి సంక్షోభం వచ్చినా తన చేతి డబ్బులు ఇచ్చాడు ఆయన. ఆ రోజున కరోనా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. అదే సందర్భంలో 2019-24 మధ్యన దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి తన సొంత డబ్బులు ఇచ్చాడు, ఒక్కొక్క ₹1,00,000 భరోసా కింద. ఎవరున్నారు భారతదేశంలో? చూపించండి. చాలామంది ఉన్నారు, అపర కోటీశ్వరులు ఉన్నారు. ఎలక్షన్లో నిలబడితే ఛాలెంజ్ చేస్తే ఒక ఎమ్మెల్యే పదవికి 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కోటీశ్వరులు ఉన్నారు. ఒక ఎంపీకి అయితే ఎంతైనా ఖర్చు పెట్టగలరు, రాజ్యసభ సీట్ ఇస్తానంటే ఎంతైనా డబ్బులు ఇవ్వగలరు. అటువంటి వ్యక్తులు ఉన్న చోట ఎవడైనా ₹1 ఇచ్చాడా? చందాలు వసూలు చేయడమో లేకపోతే పిలుపులు ఇవ్వడమో చేశారు తప్ప తన కష్టార్జితం తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. మరి అటువంటి వ్యక్తిని ఎలా వదులుకుంటాం మేము? నేను అంటుంది, ఈ రోజున మేము 100% స్ట్రైక్ రేట్తో 20 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో మేము నిలబడ్డాము అంటే దాని వెనకాల ఆయన కఠోర శ్రమ, నిలబడ్డటువంటి తత్వం. చాలామంది 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనకి ఉండడం, మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతాడు, ఈ రకరకాల మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినే కాదని, మేము ఏదో పదవుల గురించి ఆశించిన వాడిని కాదు, రాష్ట్రం గురించి ఆలోచించిన వాడిని. నేను ఖచ్చితంగా నా కొన ఊపిరినంత వరకు రాజకీయాల్లో ఇలాగే ఉంటాను, మా జనసేన పార్టీని ఇలాగే నడుపుకుంటూ వెళ్తానని చెప్పేసి నా మాట మాట్లాడారండి. అదే నమ్మకంతో మేము అంతా ఉన్నాం. ఈ రోజు దాని ఫలాలు అనుభవిస్తున్నాం. ఏంటుంది, ఖచ్చితంగా కొంతమంది మాలోనే ఇదే పక్క ఏమన్నారు తెలుసా? ఏంటి పంపకాలు పంచుకోవాలంటే తెలుగుదేశం వారు 100 తీసుకుని, జనసేన ఒక 50 తీసుకుని, ఒక 25 బీజేపీ ఇవ్వాలి, కానీ 21 స్థానాలు తీసుకుంటాం ఏంటి అనేటువంటి సూటిపోటు మాటలు మా ఇంటర్నల్గా మేమే పడ్డాం. ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి మేము కష్టపడాలా అనేటువంటి మాటలు పడ్డాం. ఆయన ఏం ఆలోచించాల, నా మీద నమ్మకం ఉన్నవాడే నాతో ప్రయాణం చేయండి అన్నాడు ఆయన. ఆ నమ్మకంతో ప్రయాణం చేసిన వల్లనే ఈరోజు మేము గర్వంగా తలెత్తి తిరుగుతున్నాం. ప్రపంచంలో ఏ పార్టీ సాధించినటువంటి విజయం ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో ఉందో అది సాధించగలిగాం.